హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కరీంనగర్ వచ్చాను. కరీంనగర్లో మామాజీ జిలేబీ అంటే తెలియని అది నా చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ టేస్ట్ ఎక్కడికి వెళ్ళినా దొరకట్లేదు. నేను చూస్తున్నాను మామాజీ జిలేబీ తప్ప కరీంనగర్లో దొరుకుతున్నది టవర్ సర్కిల్లో. ఆ ఎదురుగా మన షాప్ ఉండేది. వాటి పేరు మా చిన్నప్పటి నుండి సత్యనారాయణ మా నాన్నగారి కంపల్సరీ మా చిన్నప్పుడంతా ఒక హాఫ్ కేజీ జిలేబీ తీసుకొస్తే అప్పుడు 15-20 అంతకంటే ఎక్కువ కాదు. మా అందరికి తల 2 జిలేబీ వచ్చేవి. హ్యాపీగా తినేవాళ్ళం. జిలేబీ అంటే చాలా ఇష్టం. అయితే ఫంక్షన్ అంటే కరీంనగర్ వెళ్ళాను. మా అబ్బాయి ఆగుదన్నా తీసుకున్నాను జిలేబీ. అది టవర్. అసలు నేను చాలా సంవత్సరాలు 10-12 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను నేను టవర్ సర్కిల్కి వెళ్ళలేదు. వెళ్ళాలనిపించలేదు నాకు. టవర్ సర్కిల్తో నా చిన్నప్పటి నుండి వెళ్ళాలంటే వెళ్ళాలనిపించలేదు, చెప్పలేదు బాధ. సరే, అటువైపు నుండి ఒకసారి వెళ్ళాను, కానీ నేను అటువైపు చూడలేదు. ఈ రోజు ఎందుకో అనిపించింది, ఎందుకంటే మా పిల్లలు బాదం మిల్క్ తాగుదామన్నారు. అందుకని బాదం మిల్క్ తాగించి అలా వెళ్తుంటే అరే మామాజీ జిలేబీ తీసుకున్నాను బెట్ట అని చెప్పి మా అబ్బాయి తీసుకున్నాను. అయితే ఈ మధ్య మామాజీ జిలేబీ కాకుండా వీళ్ళు బాదుషా జాంగ్రీ కూడా చేస్తున్నారు. సరే, అదొక మొత్తం హాఫ్ కేజెస్ తీసుకున్నాను, ప్యాక్ చేసుకున్నాను. వీడియో చేస్తామనిపించింది నాకు. ఈ టేస్ట్ అయితే నిజంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మారినట్టయితే అనిపించలేదు. నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే నేను అక్కడ తినలేదు, ఇంటికి వచ్చి తిన్నాను కాబట్టి కొంచెం చల్లబడింది. కాకపోతే ఆ టేస్ట్ మాత్రం మారలేదు. 2 రోజులు ఉందండి, అయినా కూడా మారలేదు టేస్ట్. కాబట్టి వేడి మీద ఇంకా బాగుండేది. మనం తీసుకొని ఇంటికి వచ్చేసరికి గుమ వాసన వచ్చేది చక్కగా. అప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి తిందామన్నట్టుగా ఆత్రంగా. కాకపోతే నేను అక్కడ నిలబడి తినలేదు, ఎందుకంటే లంచ్ చేసి బయలుదేరాము. హెవీగా ఉంది. అందులో మళ్ళీ బాదం మిల్క్ తాగాము. ఇంకా స్వీట్ తినాలనిపించలేదు. సరే, మధ్యాహ్నం పూట కొంచెం సాయంత్రం అయితే అసలు ఇంకా రష్ ఉంటుంది, ఎందుకంటే 4 గంటల టైంలో చాలా జనం ఉంటారు. ఇదిగోండి బాదం మిల్క్. కాకపోతే బాదం మిల్క్ కూడా మసీద్ దగ్గర షాప్ అది ఏదో ఉంది, నాకు ఐడియా లేదు. నా చిన్నప్పటి నుండి అక్కడ బాదం మిల్క్ తాగాను, కానీ అది మాత్రం కొంచెం క్వాలిటీ తగ్గిందని చెప్పాలి. అందులో చల్లగా లేదు, అంటే ఎక్కువ జనం రావడం వల్ల వెంటదంటే అయిపోయి ఉంటాయి. అక్కడ బాదం మిల్క్ తాగేసి ఇంటికి వచ్చి జిలేబీలు ఒక ప్లేట్లో పెట్టేసి మీకు చూపిస్తున్నాను. నేను బెంగళూరులో చూశాను, విజయవాడలో చూశాను, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూడా 10 years అవుతుంది. ఇక్కడ కూడా చూస్తున్నాను, కానీ ఆ జిలేబీ టేస్ట్ మాత్రం రావట్లేదు. బాదుషా కూడా చాలా బాగుందండి. లోపలికి అంతా చక్కగా కాలి చాలా పాకం పట్టి చాలా బాగుంది. కాకపోతే చూడడానికి నీట్గా కనిపించదు, ఎందుకంటే అదేంటి బాదుషా కొంచెం రఫ్గా ఉంటేనే లోపలికి అంతా పాకం వెళ్ళి సరిగ్గా కాలడం అది జరుగుతుంది. చాలా బాగా చేశారు. జిలేబీ జాంగ్రీ కూడా చూశాను, కొంచెం టేస్ట్ చేశాను, ఎందుకంటే నాకు అసలే డయాబెటిక్ పేషెంట్ని, ప్లస్ నాకు షుగర్ కూడా అదుపులో లేదు ఇప్పుడు. సరే, కొంచెం అలా టేస్ట్ చేసి పిల్లలకి ఇచ్చేసాను. పిల్లలు చాలా హ్యాపీగా తిన్నారు. నాకేంటంటే జిలేబీని చూడగానే, ఆ మామాజీ జిలేబీ సెంటరు టవర్ సర్కిల్ చూడగానే మా నాన్నని చూసినటువంటి ఆనందం అయితే నాకు కలిగింది. చాలా సంవత్సరాలకు ఆ సర్కిల్లో వెళ్ళి అక్కడ కాసేపు ఒక 10 నిమిషాలు నిల్చున్నాను, అంతకంటే ఎక్కువ లేను నేను అక్కడ. కానీ ఆ టైం నాకు ఎంతో నా చిన్నతనాన్ని గుర్తు చేసింది, మా నాన్నని గుర్తు చేసింది. మా నాన్న స్వీట్స్ తీసుకురావడం, తినబెట్టడం ఒక పద్ధతిగా ఉండేది. మేమంతా 5 పిల్లలము, అమ్మ నాన్న 7 కూర్చొని మా అమ్మ ఆ ప్యాకెట్ అందరికీ పంచేది. ఇప్పటి పిల్లలు అలా లేరు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకొని తింటున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం ఆ పద్ధతి కాదు. మా అమ్మ ప్యాకెట్ విప్పదీసి ఎన్ని వచ్చినాయని కౌంట్ చేసి, మనం అందరం 7 ఉన్నాం కదా అని చెప్పి కౌంట్ చేసి సరిగ్గా పంచేది. మా నాన్నకు పంచడం రాదు, కానీ చిన్నతనాన్ని గుర్తు చేసింది మా